ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతోమందిని వేధించే సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అంతులేనంత నీరసం, విపరీతమైన నిస్త్రాణ, కళ్ళు బయర్లు కమ్మటం, శ్వాస అందనట్లు ఇబ్బందిగా ఉండటం, గాలి ఆడనట్లుగా అని ఇలా గాలి పీల్చాల్సి రావటం, చలిగా అనిపించటం, అనుత్సాహం, చీటికి మాటికి జలుబు చేస్తూ ఉండటం, ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ కూడా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సాధారణ సమస్యలు. సాధారణమే కాబట్టి చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు. అయితే రక్తహీనత అంటే ఎనీమియాలో, ముఖ్యంగా ఇనుము లోపించడం వల్ల వచ్చేటువంటి ఎనీమియాలో ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ మీకుంటే మీకు ఎనీమియా ఉన్నట్టు అర్థం. దీనికి సంబంధించి గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే దీన్ని తగ్గించుకునే ఉపాయాలు, ఆయుర్వేద ఔషధాలు, చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. వీటిని తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి ఆయుర్వేద వ్యూహం, ఆయుర్వేద దృక్పథం ఇది తెలుసుకుందాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళ చర్మం పాలిపోయినట్లుగా తెల్లగా కనిపిస్తుంది. కాబట్టి ఆయుర్వేదంలో దీన్ని పాండు వ్యాధి అంటారు. పాండు అంటే తెలుపు. కాబట్టి ఇది ముఖ్య లక్షణం. ఈ లక్షణం ఆధారంగా దీనికి ఈ పేరు వచ్చింది. దీనికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకోవాలి మీరు. జాగ్రత్తగా వింటే ఈ విధి విధానం మీకు అర్థమవుతుంది. ఇనుము అంటే లోహం అనేటటువంటి అంశం ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు, ఇంకా వివరంగా చెప్పాలంటే ఎర్ర రక్త కణాల లోపల ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ సంబంధ పదార్థం ప్రాణవాయువుని, అలాగే బొగ్గు పులుసు వాయువుని ఒక స్థానం నుంచి మరొక చోటికి చేరవేయగలుగుతాయి ఈ కణాలనేవి. ఒకవేళ ఏదైనా కారణంతో ఇనుము తగ్గిందనుకోండి, ఇనుము లోపించిందనుకోండి, అప్పుడు రక్తహీనత అనేది వస్తుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేశారనుకోండి, ఇతరత్రా ప్రమాదకరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద వయసు లోపల ఉండేటటువంటి మహిళల కంటే యంగ్స్టర్స్లో, యుక్త వయసులో ఉండేటువంటి మహిళల్లోనే ఈ రక్తహీనత ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే స్త్రీ పురుషులను ఇద్దరినీ మనం గమనిస్తే మగవాళ్ళ కంటే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువ. గర్భధారణ టైము, అలాగే నెలసరి రోజులు, బాలెంతగా పాపాయికి పాలిచ్చే సందర్భాలు, ఇలాంటి అన్ని సందర్భాలలో ఈ మహిళలకి ఆహారంలో ఇనుముని ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా తీసుకోవడం కుదరలేదనుకోండి, అప్పుడు ఈ రక్తహీనత అనేది వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రక్త పరీక్షలో పూర్తిస్థాయి రక్తహీనత అనేది బయటపడదు. కానీ లక్షణాలను బట్టి, మనం చెప్పుకున్నాము, ఈ లక్షణాలను బట్టి ఇనుముని అదనంగా వాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇనుము ఉండేటటువంటి ఆహారాలను కానీ, సప్లిమెంట్లను కానీ దీర్ఘకాలం పాటు కనీసం ఒక 6 నెలల నుంచి ఏడాది పాటు వాడితేనే సరైనటువంటి ఫలితం మీకు కనిపిస్తుంది. ఈ రక్తహీనత సమస్యతో బాధపడేవాళ్ళు కేవలం ఇనుము ఎక్కువ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకున్నంత మాత్రం సరిపోదు. ఈ ఇనుము శరీరం లోపలికి వెళ్ళాలి, విలీనం అవ్వాలి. ఇలా విలీనం అవ్వటం ముఖ్యం కాబట్టి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. అలాగే ఆహార పదార్థాలని కలిపి తీసుకునే విషయంలో కూడా కొంత అవగాహన అవసరం మీకు. ఉదాహరణకి కొన్ని ఆహార పదార్థాల్లో ఉండే హీమ్ అనే ఇనుము సంబంధ అంశాన్ని శరీరం తేలిగ్గా గ్రహిస్తుంది. కాగా కొన్ని ఇనుముని పెంచేటువంటి ఆహార పదార్థాల్లో హీమ్ అంశం ఉండదు. కాబట్టి శరీరం నేరుగా దాన్ని గ్రహించలేదు. ఇక్కడే విఘ్నత పాటించాలి మీరు. హీమ్ అంశ లేని ఇనుముకి సంబంధించినటువంటి ఆహారాలని కొన్ని ప్రత్యేకమైన ఆహారాలతో కలిపి తీసుకోవాలి. ఎలా? వరుసగా తెలుసుకుందాం ఈ పద్ధతులు. ఒకవేళ మీరు మాంసాహారాలు అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా దీని నుంచి బయటపడవచ్చు. రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఈ కాలేయం అంటే లివరు, ఇలాంటి జంతు మాంసాన్ని తీసుకోవాలి. దాంతో మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు లావుగా ఉన్నారనుకోండి, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తాలలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కొవ్వు లేని మాంసాన్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. లివర్ని తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి ఉబేజుకుంటే ఈ ఫ్యాట్లెస్ అంటే ఫ్యాట్ తక్కువ ఉండే లీన్ మీట్ తీసుకోవాలి. మాంసాహారం వల్ల రక్తహీనత నుంచి త్వరితగతిన మీరు బయటపడగలుగుతారు. మాంసాహారంతో పాటు ఇతర సమతుల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక ఈ సందర్భంగా ఈ రక్తహీనత ఉన్నప్పుడు కమలాపండ్ల రసం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. గింజ ధాన్యంలో, అలాగే కాయగూరల్లో, ఆకుకూరల్లో లోహానికి సంబంధించిన హీమ్ రహిత అంశం ఉంటుంది. అయితే దీన్ని శరీరం అంతగా గ్రహించలేదు అనుకున్నాం.
కాబట్టి ఆహారం తీసుకునే టైంలో ఏం చేయాలి మీరు? ఈ గింజ ధాన్యాలు ఇలాంటి వాటిని తీసుకునేటప్పుడు ఒక గ్లాసు కమలాపళ్ళ రసం కానీ, లేకపోతే ద్రాక్ష పళ్ళ రసం కానీ, ఉసిరిపళ్ళ రసం కానీ తీసుకోవాలి. కమలా పళ్ళ రసం ఈజీగానే తీస్తారు, ద్రాక్ష పళ్ళ రసం ఈజీగానే తీస్తారు, కానీ ఉసిరి రసం ఎలా తీస్తారు? దీనికి ఒక పద్ధతి ఉంది. ఇలాగ వింటర్లో ఉసిరి ఫ్రెష్గా దొరుకుతుంది, రాచ ఉసిరి, పెద్ద ఉసిరి, ఇండియన్ గూస్బెర్రీ. దీన్ని తీసుకొచ్చి ఎగ్స్ని ఎలా బాయిల్ చేస్తారో అలా నీళ్ళల్లో వేసి కొద్దిసేపు బాయిల్ చేయండి, హాఫ్ బాయిల్ చేయండి. తర్వాత కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలాగా ఈ బొటన వేలు చూపుడు వేలు పట్టుకొని ఉసిరికాయని ఇలాగ ఒత్తితే లోపల నుంచి గింజ అలా స్ప్లిట్ అయ్యి గింజ బయటకు వచ్చేస్తుంది. అది పారేసేసి ఆ గుజ్జుని గ్రైండ్ చేసి ఆ తర్వాత పిండితే రసం వస్తుంది. ఇలాగ ఉసిరి రసం తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది ఇనుముని శరీరం లోపలికి వెళ్ళటానికి ప్రవేశించే వేగాన్ని కానీ మొత్తాన్ని కానీ ఎక్కువ చేస్తుంది, ద్విగుణీకృతం చేస్తుంది. ఆహారంతో పాటు జామపళ్ళ ముక్కలు, బొప్పాయి ముక్కలు, స్ట్రాబెర్రీ ఇలాంటివి తీసుకోవచ్చు. దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇదంతా మరి శాకాహారాల గురించి. మరి ఒకవేళ మీరు ఇదంతా కూడా మనం మాంసాహారం గురించి. మరి ఒకవేళ మీరు శాకాహారులు అయితే ఏం చేయాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. తౌడు ఉండేటటువంటి బియ్యం, జల్లెడ పట్టని గోధుమ పిండి, సోయా, క్యారెట్స్, బంగాళదుంపలు, టమాటా, గోంగూర ఇలాంటి వాటిలో ఇనుముకి సంబంధించినటువంటి అంశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు సమృద్ధిగా తీసుకోండి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎట్లాగో నాన్ వెజ్ తీసుకుంటారు. ఇక ఒకవేళ వెజిటేరియన్స్ అయితే గోంగూర తీసుకోవాలి. గోంగూరలో సి విటమిన్ పులుపు రూపంలో సహజంగానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ఇనుము శరీరానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక ఈ సందర్భంగా ఈ ఇనుము విలీనాన్ని అడ్డుకునే ఫైలేట్స్ గురించి ముఖ్యంగా చెప్పాలి. పాలకూర, సోయా ఇలాంటి కొన్ని కాయగూరల్లో ఇనుముకి సంబంధించిన అంశ ఎక్కువగా ఉంటుంది. అయితే వాటిలో ఈ ఫైటేట్స్ ఉంటాయి. ఈ పదార్థాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి సమస్య వస్తుంది. ఫైటేట్స్ ఇనుముని అలాగే ఇతర ఖనిజ సంబంధ పదార్థాలని శరీరం లోపలికి విలీనం అవ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. వీటి వాడకం విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా పాలకూర లాంటి వాటిని మాంసాహారంతో కలిపి ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే సోయా ఇలాంటి వాటిని బాగా నానబెట్టి సోయాని తీసుకోవాలి. అప్పుడు ఈ ఫైటేట్స్తో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక కాఫీ, టీలు ఇది ప్రధానంగా వీటి గురించి చెప్పాలి మీకు. ఎందుకంటే మనం టిఫిన్ తింటాం. టిఫిన్లో ఏదో టమాటా బాత్ తిన్నారనుకుందాం. టమాటాల్లో ఉండేటువంటి ఇనుము మీ లోపలికి, మీ శరీరం లోపలికి వెళ్ళాలంటే కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇలాగ టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతారు. కానీ టీ, కాఫీలని ఆహారంతో పాటు తీసుకోవద్దు. ఎందుకంటే రక్తహీనత సమస్య ఎదుర్కొనే వాళ్ళు టీ, కాఫీ లాంటి కెఫీన్ ఉండేటువంటి పానీయాలని ఆహారంతో కలిపి సేవించకూడదు. ఎందుకు అంటే వీటిలో రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి ఇనుమును అడ్డుకుంటాయి, ఇనుము గ్రహణాన్ని అడ్డుకుంటాయి. వీటి చర్య వల్ల ఏం జరుగుతుందంటే శరీరం ఇనుముని గ్రహించలేదు. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. ఇక సప్లిమెంట్ విషయం కూడా మీకు కొంత చెప్పాలి. రక్తహీనతతో పాటు చాలామంది సాధారణంగా కాల్షియం లోపం కూడా ఉంటుంది. దీనికోసం ఈ కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఐరన్ సప్లిమెంట్లని, కాల్షియం సప్లిమెంట్ని కలిపి ఒకే సమయంలో తీసుకుంటే పరస్పరం విభేదించుకుంటాయి. శరీరం పూర్తి స్థాయిలో వీటిని గ్రహించలేదు. కాబట్టి ఈ రెండింటినీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి మీకు. కాల్షియంని, ఐరన్ని కనీసం ఒక 12 గంటల వ్యత్యాసంతో తీసుకోండి. అంటే ఒకదాన్ని ఉదయం తీసుకుంటే మరొకదాన్ని సాయంత్రం తీసుకోండి. వాడకపు సౌలభ్యం కోసం కొన్ని మందుల కంపెనీలు ఏం చేస్తాయంటే ట్యాబ్లెట్స్ పైన ఎంట్రిక్ కోటింగ్ అనేది వేస్తూ ఉంటాయి. ఈ కోటింగ్ ఆమాశయంలో కరగదు. కాబట్టి ఇనుము శరీరానికి వినియోగపడదు. అలాగని కోటింగ్ లేని మందు బిళ్ళలను వాడారనుకోండి, కొంతమందిలో ఆమాశయపు లోపల పొర రేగుతుంది, అవకాశం ఉంటుంది, అలా రేగే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే కోటింగ్ వేయని బిళ్ళలని ఆహారం తర్వాత తీసుకుంటే అప్పుడు సరిపోతుంది. ఇక ద్రాక్ష రసంతో పాటు ఐరన్ని తీసుకోవాలి, చాలా ముఖ్యం. పునర్నవాది మండోరం ఇలాంటి మందులు ఐరన్ని ఇంప్రూవ్ చేస్తాయి. వీటిని ఉసిరిపళ్ళ రసం, ద్రాక్ష పళ్ళ రసం, కమలాపళ్ళ రసం ఇలాంటి వాటితో కలిపి తీసుకుంటే లాభప్రదంగా ఉంటుంది. వీటి లోపల ఉండేటువంటి విటమిన్ సి వల్ల ఇనుము ప్రభావవంతంగా శరీరం లోపలికి అబ్జార్బ్ అవుతుంది. ఇక ఇదే సందర్భంగా లోహపు వంట పాత్రల గురించి మీకు మరీ చెప్పాలి. అంటే ఐరన్ అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ వంట తయారీకి ఇనప పాత్రలను ఉపయోగించండి. క్యాస్ట్ ఐరన్తో చేసిన పాత్రలు అయితే మంచిది. ఆహార పదార్థాన్ని వండే సమయంలో లోహపు పాత్ర లోపల ఉండేటువంటి ఇనుము కొంతమేర ఆహార పదార్థాలతో జత కూడుతుంది. టమాటా ముక్కలు, నిమ్మరసం ఇలాంటి పిండారనుకోండి ఆహార పదార్థాలకి వంట చేసేటప్పుడు వంటకాలతో ఎక్కువ ఇనుము శరీరం లోపలికి విలీనం అవుతుంది. ఇక దీనికి సంబంధించి చక్కని సహజమైనటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి. ఈ రక్తహీనత మిమ్మల్ని బాధిస్తూ ఉంటే మొదటి గృహ చికిత్స తెలుసుకుందాం.
బీట్రూట్, దీని నుంచి మీరు బయటపడవచ్చు. దీన్ని వాడితే రక్తహీనత సమస్య నుంచి తగ్గిస్తుంది ఇది. బీట్రూట్ని ఎలా తీసుకోవాలి అంటే, ఒక గ్లాసు యాపిల్ జ్యూస్ తీసుకోండి. యాపిల్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి దాని నుంచి జ్యూస్ తీయండి, ఒక గ్లాస్. దీనికి ఒక గ్లాస్ బీట్రూట్ రసం కలపండి. అలాగే తగినంత ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఇప్పుడు దీన్ని తాగేయండి, ప్రతిరోజు తాగుతూ ఉండండి. ఇలాగా మీరు తీసుకుంటూ ఉంటే ఒక 2 నెలలు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. కాబట్టి ఈ గృహ చికిత్సను మరొకసారి తెలుసుకుందాం. యాపిల్ జ్యూస్ ఒక గ్లాస్, అలాగే బీట్రూట్ రసం ఒక గ్లాస్ తీయండి. అంటే బీట్రూట్ని ఫ్రెష్గా కడిగి ముక్కలు కోసి గ్రైండర్లో వేసి జ్యూస్ తీయండి. రెండింటిని కలిపేయండి. ఇప్పుడు దీనికి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి, తాగేయండి. ప్రతిరోజు దీన్ని ఇలా తీసుకుంటూ ఉంటే ఉదయం పూట చక్కటి ఫలితం ఉంటుంది. కనీసం 2 నెలలు చేయండి, డెఫినెట్గా ఈ ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటిదే రక్తహీనతను సరిదిద్దే మరొక చక్కని గృహ చికిత్స తెలుసుకుందాం. ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకోండి, నల్ల నువ్వులు అయితే మంచిది. వీటిని నీళ్ళల్లో కనీసం ఒక 2 గంటలు నానబెట్టండి. నీళ్ళన్నీ కూడా వడపోసేసేయండి. ఇప్పుడు నానిన ఈ నల్ల నువ్వుల్ని దంచండి, దంచి ముద్దలా చేయండి. ఇప్పుడు దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. చక్కటి రుచికరమైనటువంటి ఆహార ఔషధం సిద్ధమవుతుంది. ఇప్పుడు దీన్ని తినేయండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తూ ఉండండి. కాబట్టి రక్తహీనతని చక్కదిద్దేటటువంటి మరొక చక్కని ఔషధం ఇది, ఆహార ఔషధం. చాలా మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది దీంతో ఉండదు. ఏం చేస్తారు, ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు తీసుకోవాలి. దీన్ని నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టాలి. నీళ్ళన్నీ వంపేసేసి తీసేయాలి, వడపోసేసి ఆ నీళ్ళని తీసేయండి. ఇప్పుడు నానిన ఈ నల్ల నువ్వుల్ని దంచండి, గ్రైండర్లో వేయచ్చు, లేకపోతే మామూలుగా దంచవచ్చు. ముద్ద చేయండి. ఈ ముద్దకి ఒక టేబుల్ స్పూన్ అంటే పెద్ద చెంచాడు తేనె కలపండి. బాగా కలిదిప్పి నానిన నువ్వుల్ని ఈ తేనెని కలిదిప్పి హ్యాపీగా తినేయండి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తూ ఉంటే ఒక 2 నెలలు డెఫినెట్గా ప్రయోజనం కనిపిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. మరొక మంచి ఆయుర్వేద ఔషధం త్రిఫలా చూర్ణం, శొంఠి పొడి, తేనె, ఈ మూడిటితో ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఈ ఔషధం తయారీని చూద్దాం. త్రిఫలా చూర్ణం ఒక 2 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి 1 గ్రాము తీసుకోండి. వీటిని కలిపి తగినంత తేనెతో రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. రక్తహీనతకి మరొక మంచి ఆయుర్వేద గృహ చికిత్స. మీకు కావాల్సిన పదార్థాలు త్రిఫలాలు, ఎండిన తిప్పతీగ, ఎండిన అడ్డసరం ఆకులు, ఎండిన కటుకరోహిణి వేరు, ఎండబెట్టిన నేలవేము మొక్క, అలాగే వేప చెక్క, అలాగే కషాయం తయారీకి నీళ్లు. వీటిని సిద్ధం చేసుకోండి. త్రిఫలాలు 50 గ్రాములు, తిప్పతీగ 50 గ్రాములు, అడ్డసరం ఆకులు 50 గ్రాములు, కటుకరోహిణి వేరు 50 గ్రాములు, నేలవేము మొక్క భూనింబ లేదా కాలమేఘ అంటారు 50 గ్రాములు, వేప చెక్క 50 గ్రాములు. వీటిని అవకూటంగా దంచి నిల్వ చేసుకోండి, ఒక టీ పౌడర్ లాగా. దీన్ని క్వాద చూర్ణం అంటారు. దీన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి, అంటే దాదాపుగా 2 టీ స్పూన్లు. ఒక గ్లాసు నీళ్ళకి వేసి మరిగించండి. 1/4 అయ్యే వరకు దించండి, అంటే 1/4 అయ్యే వరకు మరిగించండి. దీన్ని అరకప్పు మోతాదుగా ఉదయం అరకప్పు, రాత్రికి అరకప్పు తాగండి. ఇలాగా ఒక మండలం అంటే 40 రోజుల నుంచి 2 నెలలు వాడితే డెఫినెట్గా ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒక్కోసారి ఈ రక్తహీనత సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన చక్కని సురక్షితమైన, సౌమ్యమైన, ప్రభావవంతమైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు పునర్నవాది మండోరం, ధాత్రి లోహం ఇలాంటివి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ, ఎంత రిఫ్రాక్టరీగా, ఎంత మొండిగా మిమ్మల్ని బాధిస్తున్నప్పటికీ డెఫినెట్గా దీని నుంచి మీరు బయటపడగలుగుతారు. చూసారా, ఇలాగా ఈ రక్తహీనతని చాలా తేలిగ్గా చక్కదిద్దుకోవచ్చు. కాబట్టి నాకు వీలున్నప్పుడల్లా కూడా ఇలాంటి ఉపయోగపడేటటువంటి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. మళ్ళీ ఇలాంటి టాపిక్ని మీకు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలున్నంతగా దీన్ని సబ్స్క్రైబ్ చేయటం, అలాగే మీ ఫ్రెండ్స్ చేత, రిలేటివ్స్ చేత, అలాగే ఫ్రెండ్స్ చేత, కుటుంబ సభ్యుల చేత, వీళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ లింక్ని వాళ్ళకి పంపించండి. ఇలా పంపించడం వల్ల ఈ విషయం అందరికీ అందుతుంది, ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో
మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.